రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలు అరికట్టేందుకు ప్రజలు యువత విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా నేత చౌరస్తా గాంధీ చౌరస్తా మీదుగా మరలా కళాశాల మైదానం వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లకార్డులు కళాశాల మైదానంలో యాంటీ డ్రగ్స్ సోల్జర్ పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది మనం పెట్టింది ప్రోగ్రామ్ అంటే ఏంటి, మనం డ్రగ్స్ అగేన్స్ట్, మనం సిరిసిల్లలో మనం అందరు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాము. అది నాకు మీ నుండి మాట రావాలి. ఎందుకంటే ఇప్పుడు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మన కంట్రీకి మన స్టేట్ది మీరే ఫ్యూచర్. ఇప్పుడు గాంజా లేకపోతే ఏమైనా మత్తు పదార్థం ఏమైనా డ్రగ్స్ ఉంటే మనకి మంచి కాదు. నేను చాలా ఉదాహరణ చూశాను. అంటే ఇప్పుడు సిరిసిల్లలో రుద్రంగిలో లేకపోతే వెమ్లవాడలో ఏమేమి ఉదాహరణ చూశాను అంటే వాళ్ళ సొంత ఇంటిలో దొంగతనం చేసి అది గాంజా కోసం డబ్బులు దొంగతనం చేసి గాంజా కొన్నారు. రీసెంట్గా ఒక అబ్బాయి అంటే గాంజా దొరకకపోతే సూసైడ్ చేశారు. అది కూడా మన జిల్లాలో జరిగింది. ఐ థింక్ 4-5 months బ్యాక్, 5 or 6 months బ్యాక్. ఇట్లయినా చాలా ఉదాహరణలు ఉన్నాయి. గాంజా అంటే ఎవరికి మంచి లేదు. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ తాగిన వాళ్ళ ఉంటే మీ టీచర్కి వాళ్ళ మదర్కి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, వాళ్ళకి సంజాయించాలి, మన పోలీస్ వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలింగ్ చేస్తాము. బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మన జిల్లాలో మనం చేస్తాము. దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారా? పక్కా? తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే ఇది మత్తు పదార్థం తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అది 1 time 2 time తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది. మీకు తెలియదు. మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది, నేను మంచిగా పడుకుంటున్నాను, లోపల మొత్తం పోతుంది. లోపల ఏముండదు. ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే, బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది. లంగ్స్ ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్, పిల్లలు, మీకు ఫ్యూచర్ ఉంటుంది. మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి. సో దయచేసి మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో. అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్. చాలా మంది పిల్లలకి తెలియదు అది. సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి. ఇట్లయిన విషయంతో దూరం ఉండాలి. సో ఒక ప్లెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఇది డిఓ గారు, డిడబ్ల్యూ గారు ఒక ప్లెడ్జ్ చెప్తారు. మీరు అందరు ఇట్లా చేసి గాంజాతో దూరం ఉంటారు. నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను. ఎవరు తాగుతున్నారో వాళ్ళకి కూడా సంజాయిస్తాను. చేస్తారా? ప్రామిస్?